నగరంలోని రోడ్లకు ఇరువైపులా సీతాఫలాల బుట్టలు కనువిందు చేస్తున్నాయి. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి డిమాండ్ నడుస్తోంది. రుచితో పాటు పోషక విలువలు కూడా పుష్కలంగా ఉండడంతో వీటిని కొనుగోలు చేయడానికి నగరవాసులు ఆసక్తిని చూపిస్తున్నారు. పోషకాల సీతాఫలాలు నగరంలోని మార్కెట్లోకి వచ్చేశాయి. హైబ్రిడ్ పంట ఈసారి దిగుమతులు ఎక్కువ మొత్తంలో రావడంతో సీజన్ కాకముందే సీతాఫలాలు కాస్త ముందుగానే వచ్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నాయి. అంతేకాదు సీతాఫలాలకు ఫేమస్ అయిన ఇల్లందు నుంచి రాష్ట్రాలకు పండ్లను సరఫరా చేస్తున్నారు వ్యాపారులు. ఇతర ప్రదేశాల నుంచి హైదరాబాద్కు సీతాఫలాలు ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరుగుతుండటంతో మార్కెట్లు ప్రధాన రహదారుల పక్కన కూడా సీతాఫలాల బుట్టలు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. డజన్ల లెక్కన గంపల వారీగా సీతాఫలాల ధరను నిర్ణయిస్తున్నారు సీతాఫల వ్యాపారులు. సీజనల్ ఫ్రూట్స్ కావడంతో గిరాకీ కూడా బాగా ఉందని, కేజీకి 100 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం సీతాఫల పండ్లు చాలా తొందరగా వచ్చినాయి. వర్షాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం కాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. తింటే హెల్త్కి బాగానే ఉంది. మంచి ఐరన్ ఉంటుంది. దీనికి తింటే మంచి బ్లడ్ మంచిగా అవుతుంది. గిరాక్ మాత్రం నడుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ కదా, చాలా బాగానే ఉన్నాయి గిరాక్. రేట్ మాత్రం నడుస్తున్నాయి. 100 రూపీస్ కిలో నుంచి 200 దాకా ఉన్నాయి. సైజ్ మాత్రం పెద్దవి వస్తున్నాయి. వర్షాలు బాగా వచ్చినాయని కాయలు మాత్రం పెద్దగా అయినాయి. చాలా మంచి ఫ్రూట్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ దసరా దివాళీ వరకు నడుస్తుంది. మనం ఈ లోకల్ కాయలు ఉన్నాయి. మొత్తం దౌలతాబాద్, వికారాబాద్, టాండూర్ ఆ సైడ్ కాయలు నడుస్తున్నాయి మొత్తం. ఇవి సీతాఫలాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ సి, ఏలతో పాటు పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషక పదార్థాలుంటాయి. అందుకే వీటికి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. నగరవాసులు సీతాఫల పండ్ల కోసం ఎగబడుతున్నారు. నగరంలోకి పోషకాల సీతాఫలం రానే వచ్చింది. ఈసారి హైబ్రిడ్ పంట త్వరగా దిగుమతులు కావడంతో నగరంలోని మార్కెట్లన్నీ సీతాఫలాలతో కలకలలాడుతున్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో ధర కాస్త ఎక్కువైనా సరే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. విడుదల సతీష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.